కళలు వికసించిన నేల, ఆధ్యాత్మికత పరిమళించిన నేల, ఘనమైన చరిత్ర గర్వపడుతూ ప్రవహిస్తున్న నేల కర్ణాటక. ఎంతోమంది రాజుల వీరగాథలు, విజయగాథలు విహరించే ఈ ప్రదేశం అద్భుతమైన వారి కళా నైపుణ్యానికి, ఔన్నత్యానికి వేదికగా నిలిచింది. అలాంటి కర్ణాటక ప్రాంతానికి తలమానికంగా నిలిచిన ప్రదేశమే హంపి. ఇక్కడి ప్రతి నిర్మాణం ప్రత్యేకమైనదే, కళాత్మకను కలబోసుకున్నదే. తుంగభద్రా నదీతీరంలో విరాజిల్లుతున్న విరూపాక్ష స్వామి సన్నిధానం ఈ వారం దివ్యక్షేత్రం. విజయనగర జిల్లా పరిధిలో హోస్పేట సమీపంలో హంపి అలరారుతోంది. తుంగభద్ర నదీతీరంలో ఆ గలగలను వింటూ హంపి పెరిగి పెద్దదైంది. అలనాటి రాజుల శౌర్య పరాక్రమాలను, కవి పండితుల వాదనలు స్మరించుకుంటూ మౌనంగా సాగిపోతున్నట్టుగా తుంగభద్ర కనిపిస్తుంది. ఒకప్పుడు పరవళ్లు తొక్కిన పంపానదియే ఈ తుంగభద్ర. పంపా కారణంగానే ఈ ప్రాంతం హంపిగా పిలువబడుతోంది. ఎన్నో చారిత్రకపరమైన, ఆధ్యాత్మికపరమైన నిర్మాణాలకు ఇది ఆలవాలంగా నిలిచింది. హంపి అనగానే మన కనుల ముందు తుంగభద్రా నది కదలాడుతుంది. పంచగంగలలో ఒకటిగా తుంగభద్రను చెబుతారు. వరాహ అవతారంలో శ్రీమన్నారాయణుడి శరీరం నుంచి ఉద్భవించినదిగా ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. హిరణ్యాక్షుడిని సంహరించిన అనంతరం అలసిపోయిన వరాహస్వామి ఒక పర్వతంపై విశ్రాంతి తీసుకుంటాడు. అప్పుడు ఆయన శరీరం ఎడమవైపు నుంచి జారిన చెమట బిందువులు తుంగానదిగా, కుడివైపు నుంచి ప్రవహించిన చెమట బిందువులు భద్రానదిగా ప్రవహించినట్టు చెబుతారు. తుంగ, భద్ర అనే రెండు నదులు సంగమంగా కనిపించే తుంగభద్ర అనేక పుణ్యక్షేత్రాలను స్పర్శిస్తూ అక్కడి భక్తులను పునీతులను చేస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది. తుంగా పాన గంగా స్నాన అనే ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. తుంగభద్ర నీరు ఎంత పవిత్రమైనదో అంతటి రుచికరమైనదని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అలాంటి తుంగభద్ర హంపి ప్రాంతంలో మరింత అందంగా, వయ్యారంగా ప్రవహిస్తున్నట్టుగా కనిపిస్తుంది. పూర్వం విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న హంపి పేరు వినగానే మనకి గుర్తుకు వచ్చే పేరు విద్యారణ్యులవారు. భువనేశ్వరీదేవి అనుగ్రహాన్ని కోరుతూ ఆయన తపస్సు చేసింది హంపిలోనే. శృంగేరి శారదా పీఠాధిపతిగా ఉన్న విద్యారణ్యులవారు విజయనగర సామ్రాజ్య స్థాపనలో ప్రధానమైన పాత్రను పోషించారు. ఆయన సూచన మేరకే హరిహరరాయలు, బుక్కరాయలు ఇక్కడ విజయనగర సామ్రాజ్య నిర్మాణం మొదలుపెట్టారు. అందువల్ల ఆయన పేరుతో విద్యానగరంగా పిలువబడిన రాజ్యం ఆ తర్వాత కాలంలో విజయనగరంగా వెలుగొందింది.
భారతీయ శిల్పకళా వైభవమంతా హంపీకి తరలివచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఇక్కడి విఠల్ మందిరం, విరూపాక్షస్వామి ఆలయం హంపికి రెండు కళ్ల మాదిరిగా కనిపిస్తాయి. అలాగే హజారా రామాలయం, ఏకశిలా రథం, యోగ నరసింహస్వామి వారి మూర్తి, గణపతి మూర్తి, దసరా దిబ్బ, మహాశివలింగం ఇలా అనేక విశేషాలు మనలను పలకరిస్తాయి, రాయలవారి కాలంలోకి తీసుకుని వెళతాయి. హంపీలో ఎటువైపు చూసినా విజయనగర రాజులు చేసిన నిర్మాణాలే కనిపిస్తూ ఉంటాయి. అలాగే విరూపాక్షస్వామి ఆలయానికి సంబంధించిన నిర్మాణాల్లో కూడా రాయలవారి పాత్ర కనిపిస్తుంది. అయితే విజయనగర రాజుల కంటే ముందు నుంచే ఇక్కడ విరూపాక్షస్వామి కొలువై ఉండడం విశేషం. విరూపాక్షస్వామి ఆలయాన్ని 7వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. ఆ తర్వాత కాలంలో హొయసల రాజులు మరింత అభివృద్ధి చేశారు. అయితే విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయాన్ని మరింత విస్తరింపచేశారు. ఎంతో వైభవాన్ని తీసుకొచ్చారు. రాయలవారు సింహాసనాన్ని అధిష్ఠించిన దగ్గర్నుంచి ఆయన ఈ ఆలయ నిర్మాణం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను చూపినట్టుగా చెబుతారు. ఆయన సింహాసనాన్ని అధిష్ఠించిన వెంటనే ఇక్కడ రాయల్ టవర్గా చెప్పుకునే గోపురాన్ని, మహామంటపాన్ని నిర్మించినట్టుగా శాసనాలు చెబుతున్నాయి. హంపీని విజయనగర రాజుల వైభవానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. కవి పండితులను మాత్రమే కాదు, శిల్పకళాకారులను సైతం వారు ఏ స్థాయిలో ప్రోత్సహించారనేది ఇక్కడి నిర్మాణాలు చూస్తే మనకి అర్థమైపోతుంది. తమ పాలనా కాలంలో జరిగిన ఆలయాల నిర్మాణం చారిత్రక వైభవాన్ని చాటేలా, చారిత్రక నిర్మాణాలు ఆధ్యాత్మిక సంపదను ఆవిష్కరించేలా వారు జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకు నిలువెత్తు నిదర్శనమే విరూపాక్షస్వామి ఆలయం. విరూపాక్ష ఆలయం పేరు వినగానే అందరి కళ్ల ముందు కదలాడేది ఎత్తైన రాజగోపురం. 9 అంతస్తులు కలిగిన ఆ రాజగోపురం అలనాటి వైభవానికి తొలి నిదర్శనంగా కనిపిస్తుంది. 2 అంతస్తులను పూర్తి రాతితో నిర్మించి ఆ తర్వాత ఇటుకను ఉపయోగిస్తూ వెళ్లారు. శిల్పకళా శోభితమైన ఈ రాజగోపురం మహాదేవుడి మహాసామ్రాజ్యంలోకి అడుగుపెట్టడానికి అవకాశాన్ని కల్పించే తొలి ద్వారమై మన కనుల ముందు నిలుస్తుంది. మొదటి ప్రాకారానికి, 2వ ప్రాకారానికి మధ్యలో విశాలమైన ప్రాంగణం కనిపిస్తుంది. ఎలాంటి పైకప్పు లేని ఈ నిర్మాణం మరింత ఆహ్లాదాన్ని ఆరబోసినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడి 3 అంతస్తులు కలిగిన ప్రాకారాన్ని దాటుకుని భక్తులు ముందుకు వెళ్లవలసి ఉంటుంది. అయితే ఈ వరుసలో కాకుండా ఆ పక్కనే మరో ఎత్తైన గోపురం కనిపిస్తూ ఉంటుంది. అప్పట్లో రాసులు మాత్రమే ప్రవేశించడానికి ఉపయోగించిన రాజగోపురం ఇది. శ్రీకృష్ణదేవరాయలు వారు నిర్మించడం వల్ల దీనిని రాయల్ టవర్గా పిలుస్తుంటారు. అప్పటి వరకు రాజగోపురాల నిర్మాణం ఒక రకంగా సాగుతూ వచ్చింది. కాని కృష్ణదేవరాయలు వారు నిర్మించిన ఈ రాజగోపురం ఎంతో ఆకర్షణీయంగా, పూర్తి విలక్షణంగా కనిపిస్తుంది.
పెద్దగా శిల్పకళ నగిషీలు లేకుండా చిన్న చిన్న స్తంభాల ఆకృతిలో చేసిన ఈ నిర్మాణం కొత్తగా అద్భుతంగా అనిపిస్తుంది. ఆ కాలంలో నిర్మాణపరంగా జరిగిన ప్రయోగాల్లో ఈ రాజగోపురాన్ని కూడా చేర్చవచ్చు. 7 అంతస్తులను కలిగిన ఈ రాజగోపురం రాయలవారి రాజసాన్ని కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది. రాయల్ టవర్కి దగ్గర్లోనే విశాలమైన పుష్కరిణి కనిపిస్తుంది. మన్మథకుండ్ అని పిలుస్తుంటారు. ఒకప్పుడు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడి కోనేరులో స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్లేవారని చెబుతారు. శ్రీ విద్యా ఉపాసకులైన విద్యారణ్యుల వారు విజయనగర సామ్రాజ్య నిర్మాణానికి అవసరమైన ధనం కోసం భువనేశ్వరి అమ్మవారిని ఆరాధించింది ఈ కోనేరు సమీపంలోనే అని చెబుతారు. అమ్మవారు ఇక్కడ కనకరాసులు కురిపించిందని అంటారు. పొడవైన ప్రాకారాలు, ప్రాకార మంటపాలు ఈ ఆలయ వైభవాన్ని చాటుతుంటాయి. మొదటి ప్రాకార మంటపాలను అప్పట్లో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల కోసం నిర్మించేవారని అంటారు. రెండవ ప్రాకారానికి సంబంధించిన గోపురానికి ఎదురుగా గల మందిరంలో 3 నందులు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడ్నుంచి ముందుకు వెళితే ప్రధానమైన ప్రాంగణంలోకి అడుగు పెట్టొచ్చు. విజయనగర రాజుల కాలంలో అధికారికంగా ఉన్న లక్కన దండేశ దగ్గరుండి ఆలయ నిర్మాణ వ్యవహారాలు చూసుకున్నట్టుగా చరిత్ర చెబుతోంది. ప్రధానమైన ఈ ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన వారికి ఒక కొత్త ప్రపంచంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. ఆలయ ఆవరణలో ధ్వజస్తంభం, ద్వీపస్తంభం, నంది మండపం కనిపిస్తాయి. చుట్టూ ప్రాకార మంటపాలు అలనాటి ఘనతకు ఆనవాళ్లుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ 2 ప్రాకారాలకు మధ్య భాగంలో ఒకప్పుడు స్వామివారి గర్భాలయం మాత్రమే ఉండేది. రాయలవారి కాలంలో గర్భాలయానికి ఆనుకుని రంగమండపం నిర్మాణం చేపట్టారు. శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని ఇక్కడే నిర్వహిస్తూ ఉండటం వల్ల దీనిని కళ్యాణ మండపం అని కూడా అంటారు. విరూపాక్షస్వామివారి ఆలయానికి సంబంధించిన నిర్మాణాలలో ఈ మండపం ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. ఈ మండపంలోని స్తంభాలు రాయలవారి కాలంలోని శిల్పకళా నైపుణ్యానికి అద్దం పడతాయి. అసమానమైన ఆనాటి శిల్పుల పనితనానికి నిర్వచనం చెబుతాయి. సాధారణంగా స్తంభాలపై శిల్పారాశిని ఆవిష్కరించడం మనం చాలా ఆలయాల్లో చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ శిల్పరాశినే స్తంభాలుగా నిలబెట్టారేమో అనే భావన కలుగుతుంది. ఈ మండపం లోపలి భాగంలోని పై అంచులలో చుట్టూ ఓ మాదిరి శిల్పాలను ఆవిష్కరించారు. శివ పరివారానికి సంబంధించిన శిల్పాలు, శిల్ప చిత్రాలు మనకి కనువిందు చేస్తాయి. ఇక లోపలి పైకప్పు అంతా కూడా శివలీలా సంబంధమైన పెయింటింగ్స్ కనిపిస్తాయి. పార్వతీ పరమేశ్వరుల వివాహ వేడుక మొదలు అనేక శివ సంబంధమైన చిత్రాలను ఇక్కడ ఆవిష్కరించారు. కొన్ని రకాల మూలికలను ఉపయోగించి తీసిన సహజ సిద్ధమైన రంగులతో ఈ చిత్రాలను గీశారు. ఇప్పటికీ ఇవి చాలా వరకు చెక్కు చెదరకపోవటం విశేషం. ముఖమండపం, అంతరాళం, గర్భాలయంగా ఈ ఆలయ నిర్మాణం కనిపిస్తుంది. ప్రధానమైన ద్వారానికి ఇరువైపులా
ద్వారపాలక మూర్తులను తలపైకెత్తి చూడవలసి ఉంటుంది. అంతటి భారీ స్థాయిలో వీటిని మలిచారు. ముఖ మండపంలోను స్తంభాలు, ముఖద్వారాల పైభాగాలపై నాజూకుగా మలిచిన శిల్పాలు కనిపిస్తాయి. రాయలవారు తన కళాహృదయంతో శివయ్యకు పట్టిన నీరాజనం మాదిరిగా ఇక్కడి నిర్మాణం కనిపిస్తూ ఉంటుంది. గర్భాలయంలో విరూపాక్షస్వామి స్వయంభూలింగంగా దర్శనమిస్తూ ఉంటాడు. అనునిత్యం స్వామివారికి పూజాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేకమైన పూజలు, విశేషమైన సేవలను నిర్వహిస్తూ ఉంటారు. ఫిబ్రవరి మాసంలో జరిగే రథోత్సవాన్ని తిలకించడానికి 2 కళ్ళు చాలవనే చెప్పాలి. దేవతలు, మహర్షులు, మహారాజులు, మహాభక్తులు సేవించిన మహాశివుడి సన్నిధిలో మనం ఉన్నామనే ఒక భావన అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి మనసు మందిరంలో ఆధ్యాత్మిక జ్యోతులను వెలిగిస్తుంది. చోళరాజులు ఇక్కడ నుంచోనే విరూపాక్షుడిని నమస్కరించుకుని ఉంటారు. హొయసల ప్రభువులు ఇక్కడ నుంచోనే స్వామివారి ఆశీస్సులను అందుకుని ఉంటారు. రాయలవారు ఇక్కడ నుంచే స్వామివారికి కానుకలు సమర్పించి ఉంటారు అనే ఒక ఆలోచన కలిగినప్పుడు మనసంతా మరింత ఉల్లాసభరితంగా మారిపోతుంది. ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు సేవించిన విరూపాక్షుడిని దర్శించే భాగ్యం కలిగినందుకు గుర్తుగా ఆనంద బాష్పాలు జాలువారుతాయి. విరూపాక్షస్వామిని దర్శించుకున్న భక్తులు ఇదే ప్రాంగణంలో ఉన్న పంపావతి సన్నిధానానికి చేరుకుంటారు. పార్వతీదేవినే ఇక్కడ పంపావతిగా ఆరాధిస్తూ ఉంటారు. పార్వతీదేవి పరమశివుడిని వివాహమాడాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం ఆమె ఇక్కడ పంపానది తీరంలో కఠోరమైన తపస్సు ఆచరిస్తుంది. అలా పార్వతీదేవి పరమశివుడి మనసును గెలుచుకున్నది, వారి వివాహం జరిగింది ఇక్కడేనని అంటారు. ఇక ఇదే ప్రాంగణంలో భువనేశ్వరీదేవి మందిరం కూడా కనిపిస్తుంది. విజయనగర సామ్రాజ్య నిర్మాణం కోసం విద్యారణ్యుల వారు ఈ తల్లిని ఆరాధించటం వల్లనే ధనరాశులు కురిశాయని స్థలపురాణం చెబుతుంది. ఇక త్రేతాయుగంలో రామలక్ష్మణులు ఇక్కడి స్వామివారిని దర్శించి పూజించారనేది కూడా మనకి స్థలపురాణంలో కనిపిస్తుంది. రామాయణ కాలంలో కిష్కిందగా చెప్పుకున్న ప్రదేశం ఇదేనని అంటారు. రామాయణంలో ప్రస్తావించబడిన పంచపర్వతాలు ఇక్కడ అవే పేర్లతో ఉండడం విశేషం. సీతమ్మ వారిని అన్వేషిస్తూ బయలుదేరిన రామలక్ష్మణులు, హనుమంతుడు, సుగ్రీవులను ఇదే ప్రదేశంలో కలుసుకుంటారు. సీతమ్మవారి జాడ తెలుసుకోవడం కోసం రామలక్ష్మణులతో కలిసి వానరులు బయలుదేరింది ఇక్కడి నుంచేనని అంటారు. ధర్మస్వరూపమైన రామచంద్రుడు అడుగుపెట్టిన ప్రదేశం కావడం వల్లనే విజయనగర సామ్రాజ్యాన్ని ఇక్కడ నిర్మించాలని విద్యారణ్యుల వారు ఆలోచన చేశారని చెబుతారు. సాధారణంగా ప్రాచీనమైన ఆలయాల్లో చరిత్ర, ఆధ్యాత్మికత కలిసి కనిపిస్తూ ఉంటాయి. హంపీలోని విరూపాక్షస్వామివారి ఆలయ విషయానికి వచ్చేసరికి ఇక్కడ వాస్తు, శిల్పకళ, చిత్రకళ కలబోసినట్టుగా కనిపిస్తాయి. అటు శివపార్వతులతోనూ ఇటు సీతారాములతోనూ ముడిపడినదిగా ఈ ఆలయం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. అలాంటి ఈ ఆలయాన్ని దర్శించడం నిజంగా అదృష్టమనే చెప్పాలి. విరూపాక్షుడిగా ముక్కంటి ఆవిర్భవించిన ఈ ప్రదేశంలో ప్రతి అంశానికి సంబంధించిన 3 అంకెకి ప్రాధాన్యతను ఇవ్వడం మనకి కనిపిస్తుంది. అందుకు నిదర్శనంగా 3 రాజగోపురాలు, 3 ప్రాకారాలు, 3 నంది విగ్రహాలు కనిపిస్తాయి. అలాగే హరిహరరాయలు, బుక్కరాయలు, విద్యారణ్యుల వారు ముగ్గురూ కలిసి పూనుకోవడం, చాళుక్య, హొయసల, విజయనగర అనే 3 రాజవంశాల వారు ప్రధానమైన పాత్రను పోషించడం విశేషంగా అనిపిస్తుంది.
హంపీలో రాయలవారి కాలంలో ఇక్కడి అంగళ్లలో రత్నాలను రాసులుగా పోసి అమ్మేవారని చెబుతూ ఉంటారు. అయితే ఆ రత్నాలు, ఆ రాసులు ఇప్పుడు ఏమైపోయాయో అని చింతించవలసిన పనిలేదు. చరిత్రలో తడిసిన ఇక్కడి ప్రతి శిల, ఆధ్యాత్మికతలో విరిసిన ప్రతి శిల్పం వజ్రవైడూర్యాల కంటే విలువైనవనే చెప్పాలి. హంపి ప్రసిద్ధమైన పర్యాటక ప్రదేశం. అందువల్ల ప్రతిరోజు ఎంతోమంది పర్యాటకులు వస్తుంటారు. అద్భుతమైన శిల్పకళతో ముడిపడిన ఇక్కడి ఆలయాలను, ఉత్తర నిర్మాణాలను దర్శిస్తూ ఉంటారు. ఇక్కడి విరూపాక్ష స్వామివారి ఆలయం తలుపులను ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తెరిచే ఉంచుతారు. తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. చరిత్రను పెనవేసుకుపోయిన ఆధ్యాత్మికతను అల్లుకుపోయిన చరిత్రనే హంపి. అలాంటి హంపిని స్పర్శిస్తూ, హర్షిస్తూ తుంగభద్రా నది సాగుతుంటుంది. తుంగభద్రమ్మ పరవళ్లే పర్యాటకులకు దక్కే తొలి పలకరింపు. రామాయణ కాలం నుంచి రాయలవారి కాలం వరకు ప్రయాణింపచేసే హంపి మనకి మాత్రమే దక్కిన ఒక అమృత కలశం, ఓ అక్షయ పాత్ర. హంపి వెళ్లడానికి అనేక రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. హంపికి సమీపంలో ఎయిర్పోర్టుగా హుబ్లీ కనిపిస్తుంది. అలాగే సమీప రైల్వే స్టేషన్గా హోస్పేట్ కనిపిస్తుంది. ఇక్కడి నుంచి స్థానిక వాహనాల్లో హంపి చేరుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.